పోలవరం బ్యాక్ వాటర్ నష్టాలపై స్టడీ చేస్తోంది ఐఐటి హైదరాబాద్ నిపుణుల టీం. నెల క్రితం క్షేత్రస్థాయిలో పర్యటించారు ఎక్స్పర్ట్స్. ప్రాథమిక డేటా సేకరించిన అధికారులు ఈ నెలాఖరున మళ్లీ సర్వే చేయనున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై స్టడీ చేసేందుకు ఐఐటి హైదరాబాద్ కసరత్తు మొదలుపెట్టింది. ఎక్కడెక్కడ ఎంత ప్రభావం ఉంటుందో తేల్చేందుకు క్షేత్రస్థాయిలో స్టడీ చేయనుంది. అందులో భాగంగా గత నెల ఐఐటి హైదరాబాద్ నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ స్థానిక అధికారులతో సమావేశమై భద్రాచలంతో పాటు వివిధ ప్రాంతాల్లో గోదావరి నదీ తీర ప్రాంతాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఈ నెలాఖరు నాటికి మరోసారి ఆయా ప్రాంతాలకు వెళ్లి ముంపుపై సర్వే మొదలు పెట్టనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా పోలవరం ముంపుపై సర్వే చేయించేందుకు ఐఐటి హైదరాబాద్తో ఈ ఏడాది జూన్ 25న కొత్తగూడెం సిఈ ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగానే నెల క్రితం నిపుణులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. కాగా పోలవరం బ్యాక్ వాటర్తో మన రాష్ట్రంలో కలిగే ముంపు ప్రభావంపై జాయింట్ సర్వే చేయించేందుకు ఇప్పటికే సిడబ్ల్యూసీ అంగీకరించింది. ఇటీవలే కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ లేఖ రాసింది. అయితే దానికి సమాంతరంగా మన ప్రభుత్వం కూడా ఐఐటి హైదరాబాద్తో సర్వే చేయిస్తోంది. సర్వేలో భాగంగా ముంపు వల్ల ఎక్కడ ఎలాంటి ప్రభావం పడుతుందో ఐఐటి హైదరాబాద్ నిపుణులు తేల్చనున్నారు. ప్రీ అనాలిసిస్లో భాగంగా భద్రాచలం టౌన్, అక్కడి భూమి పరిస్థితులు, వరద ముంపు ఉన్న ప్రాంతాల మ్యాప్లు, డ్రైనేజీ వ్యవస్థ మ్యాప్లు, నదీ ప్రవాహ పరిస్థితులు, హైడ్రాలజీ డేటా, వరద రక్షణ చర్యల వంటి వాటిపై స్టడీ చేయనున్నారు. దుమ్ముగూడెం నుంచి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు గోదావరి నదీ తీరాన్ని విశ్లేషించనున్నారు. అక్కడ వర్షపాత వివరాలు, క్లైమేట్ ప్యాటర్న్, హైడ్రాలజీ డేటా, వాగులు వంకల ప్రవాహాలు, పూడిక, రివర్ క్రాస్ సెక్షన్, కొన్ని దశాబ్దాలుగా అక్కడ వరద వస్తున్న తీరు వంటి వాటిపై విశ్లేషణ చేయనున్నారు. దీనికి సంబంధించి గతంలో పబ్లిష్ అయిన రిపోర్టులను రివ్యూ చేయనున్నారు. గోదావరి నదికి గతంలో 2 సార్లు వచ్చిన వరదలపై ఐఐటి హైదరాబాద్ నిపుణులు అధ్యయనం చేయనున్నారు. 1986 ఆగస్టులో భద్రాచలం వద్ద గోదావరి నదిలో 27 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం నమోదైంది. ఆ ఏడాది 75.6 అడుగుల ఎత్తులో నది ప్రవహించింది. గోదావరి నది హిస్టరీలో భద్రాచలం దగ్గర ఇప్పటి వరకు అదే రికార్డు వరద. తర్వాత 2022 జూలైలో 21.74 లక్షల క్యూసెక్ల వరద రాగా నది 71.3 అడుగుల ఎత్తులో ప్రవహించింది. 2022లో వచ్చిన వరదలకు భద్రాచలం టౌన్ 5 రోజులు వరదల్లోనే ఉండగా 99 గ్రామాలు నీట మునిగాయి. దీంతో ఆ 2 సందర్భాల్లో వచ్చిన వరదలపై ఐఐటి ఎక్స్పర్ట్స్ ఫోకస్ చేయనున్నారు.